హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దానికంటే ముందు లాస్ట్ వీడియోలో మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లిటరసీ గురించి డిస్కస్ చేసుకున్నాం. కోట్లు సంపాదించాలంటే ఆర్థిక అక్షరాస్యత అనేది చాలా అవసరం అండి. కొద్ది మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తూ కూడా కోట్లు సంపాదించవచ్చు. అది ఎలా అంటే, సపోజ్ ఒక వ్యక్తి వయసు 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అతనికి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి 60 ఇయర్స్, అంటే 35 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయగలిగితే, నెలకి కేవలం మంత్లీ 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే, మంత్లీ 1000 రూపాయలు మాత్రమే, 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయగలిగితే పర్ ఇయర్ 12,000 అవుతుందండి. 30 ఇయర్స్కి వచ్చేసరికి 3,60,000, దట్ ఈజ్ ఇన్వెస్టెడ్ వాల్యూ. 35 సంవత్సరాలకైతే 4,20,000 అవుతుంది. సో రేట్ ఆఫ్ రిటర్న్ 7%, 12%, 15%, 18%, డిఫరెంట్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఇక్కడ కన్సిడర్ చేశాను. 7% వచ్చేలా రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే 12,27,087 వస్తుంది. 12% వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే 35,29,000. 15% వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే 70,09,820 రూపాయలు. 18% వచ్చేలా ఇన్వెస్ట్ చేస్తే 1,43,25,289 రూపాయలు. 1,43,25,289 రూపాయలు. అంటే సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళితే ప్రతి నెల 1000 రూపాయలు 30 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేయగలిగితే, అంటే అతనికి ఏజ్ 55 సంవత్సరాలు వచ్చేసరికి 1,43,00,000 ఇలా ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సంపాదించవచ్చు. రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉండాలండి? 18%. ఈ రేట్ ఆఫ్ రిటర్న్ 18% లేదా 15% ఎక్కడ సాధ్యమవుతుందంటే స్టాక్ మార్కెట్లో సాధ్యమవుతుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలంటే, అంటే ఏ షేర్లు కొనాలి, ఏ షేర్లు అమ్మాలి అనేది మనకు ఐడియా ఉండాలంటే స్టాక్ మార్కెట్పై మినిమం పరిజ్ఞానం అవసరం. అంటే యాక్చువల్గా ఒక కంపెనీ షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకు పూర్తి పరిజ్ఞానం అవసరం అన్నట్టు. ఆ కంపెనీ యొక్క పూర్తి పరిజ్ఞానం అంటే కంపెనీని ఎనలైజ్ చేయాలి. దాని కొరకు మనకు ఫండమెంటల్ ఎనాలిసిస్, టెక్నికల్ ఎనాలిసిస్ అనేది అవసరము. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి, స్టాక్ మార్కెట్పై కొంత నాలెడ్జ్ అవసరము. తర్వాత మనం టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. ఎవరైతే తమ టైము ఎఫర్ట్స్ పెట్టలేరో, అంటే స్టాక్ మార్కెట్పై నాలెడ్జ్ లేదో, వారి కొరకు ఉద్దేశించబడినవే మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఎవరైతే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ అంటే కొద్ది మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తారో, లైక్ పర్ మంత్ 1000 కానీ 2000 కానీ లేదంటే 3000 అప్ టు 10,000 వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే, 100 రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. సో దీన్ని ఏమంటారంటే సిప్ అంటారు, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే 3 నెలలకు, లేదంటే 6 నెలలకు, లేదంటే సంవత్సరానికి. జనరల్గా ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ వాళ్ళ శాలరీ నుంచి 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఈ రకంగా, అంటే రిటైర్మెంట్ అయ్యేసరికి 1,00,00,000 రూపాయలు ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ సంపాదించవచ్చు. వరస్ట్ కేసులో ఇంతైనా మీరు సంపాదిస్తారండి. మీరు ఇన్వెస్ట్ చేసింది 3,60,000 అయితే 35,29,000 అవుతుంది. ఒకవేళ మీరు టర్మ్ పెంచారనుకోండి, 35 ఇయర్స్కి వచ్చారనుకోండి, 18% రాబడితో 3,50,00,000 చిల్లర వస్తుంది. ఇక్కడ 15% రాబడితో 1,48,00,000. అంటే ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తూ కోటీశ్వరులు అవ్వచ్చు. ఎక్కడ? మ్యూచువల్ ఫండ్స్లో. ఈ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎలా రన్ అవుతాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. మ్యూచువల్ అంటే ఏంటి? కలిసికట్టుగా. ఓకే, ఎవరైతే కొద్ది మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తారో, ఎవరికైతే స్టాక్ మార్కెట్పై అవగాహన ఉండదో, ఎవరైతే తమ టైంని స్టాక్ మార్కెట్పై కేటాయించలేరో, వారి కొరకు ఉద్దేశించబడిందే ఈ మ్యూచువల్ ఫండ్స్. ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా రన్ చేయబడతాయంటే, ఒక కంపెనీ ఈ మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్స్ని ఆఫర్ చేస్తుందండి. దాన్ని ఏమంటారంటే ఏఎంసీ అంటారు. ఏఎంసీ అంటే ఏంటి? అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అంటే మన అసెట్స్ లేదంటే మన ఇన్వెస్ట్మెంట్స్ని మేనేజ్ చేస్తుంది. దీన్ని ఏమంటారు? ఏఎంసీ అని అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎస్బీఐ ఏఎంసీ, హెచ్డిఎఫ్సి ఏఎంసీ, యాక్సిస్ ఏఎంసీ, ఐసిఐసిఐ, లైక్ దట్. ఓకే, సో మీరు వినే ఉంటారు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్ అని, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ అని, లైక్ దట్.
ఓకే, సో వీటిని ఏఎంసీ అంటారు. ఈ ఏఎంసీ ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేస్తుంది. మీకు ముందే చెప్పినట్టుగా ఏమని చెప్పాను, స్టాక్స్ ఏ కంపెనీ షేర్లు కొనాలి, ఏ కంపెనీ షేర్లు ఎప్పుడు అమ్మాలి అనేది తెలియాలంటే మనకి నాలెడ్జ్ అవసరం. ఆ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎవరంటే ఈ ఫండ్ మేనేజర్ అన్నట్టు. వీళ్ళకు స్టాక్ మార్కెట్పై మంచి అవగాహన ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, ఒక ఎక్స్పర్ట్ని ఫండ్ మేనేజర్గా ఈ ఏఎంసీ అపాయింట్ చేస్తుంది. ఈ ఫండ్ మేనేజర్ పని ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీ, అంటే మనలాంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో, సపోజ్ లెట్ సే ఒక 1 lakh ఇన్వెస్టర్స్ ఉన్నారనుకోండి. 1 lakh ఇన్వెస్టర్స్ ఎవ్రీ మంత్ 1000 ఇన్వెస్ట్ చేస్తే ఈ అమౌంట్ ఎవ్రీ మంత్ ఎంత అవుతుందండి, 10 crores అవుతుంది. 10 crores అవుతుంది. ఓకే, ఈ 1000 రూపాయలతో మనం ఇన్వెస్ట్ చేయాలంటే సపోజ్ ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ నిన్న అంటే మండే 1/2/2021 ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే 1220 రూపాయలు. అంటే మనం ఒక ఇన్ఫోసిస్ షేర్ను కూడా కొనలేమన్నట్టు ఈ 1000 రూపాయలతో. అదే మనలాంటి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, అంటే ప్రతి వ్యక్తి దగ్గర నుంచి 1000 రూపాయలు, అటువంటి ఇన్వెస్టర్స్ 1,00,000 మంది ఉన్నారనుకోండి, 10 కోట్లు ఉంటుంది. ఈ 10 కోట్లతోని ఇటువంటి ఇన్ఫోసిస్ ఎంఆర్ఎఫ్ షేర్ ప్రైస్ 88,000 చిల్లర ఉందండి. సో ఈ షేర్ కూడా మనం కొనాలన్నా కొనలేము. అదే రిలయన్స్ ఇండస్ట్రీస్ అది 1800 చిల్లర ఉంది. సో ఈ షేర్ని కూడా మనం కొనాలంటే కొనలేము. సో ఇటువంటి షేర్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే ఇవే షేర్స్ కాదు, చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, ఆ షేర్స్లో మన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్టర్స్కి లాభాలు తీసుకొని వస్తుంటారు అన్నట్టు. సో మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీని కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏఎంసీ కంపెనీ ఈ ఫండ్ మేనేజర్కి శాలరీ ఇవ్వాలి కాబట్టి ఈ ఫండ్ను మేనేజ్ చేస్తున్నందుకు మన దగ్గర నుంచి కొంత ఛార్జ్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఏఎంసీని బేస్ చేసుకునేది ఈ ఎక్స్పెన్స్ రేషియో 1% to 3% ఉంటుందండి. సో సెబీ ఈ ఎక్స్పెన్స్ రేషియోని ఎప్పుడూ రెగ్యులేట్ చేస్తుంది. అంటే సెబీ కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. అంటే ఇది ఎక్కువగా కానీ తక్కువగా కానీ, అంటే ఎక్కువ వసూలు చేయడానికి లేదు, అలా అని తక్కువగా కూడా ఉండదండి. 1% to 3% ఉంటుంది. ఓకే, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. మ్యూచువల్ ఫండ్ మెయింటైన్ చేసే వాటిని కంపెనీలు ఏమంటారండి, ఏఎంసీ అంటారు. తర్వాత ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ టైప్స్కి వస్తే బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని 2 టైప్స్ ఉంటాయండి. ఇందులోనే మళ్ళీ ఈక్విటీలోనే కేటగిరీస్ ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, మిడ్ క్యాప్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్, సెక్టోరల్ ఫండ్, థెమాటిక్ ఫండ్, లైక్ దట్ వీ హ్యావ్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్. ఫస్ట్ ఈక్విటీ అండ్ డెప్ట్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సపోజ్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. మీకు ఆ కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ ఒక 1 lakh రూపీస్ అవసరమయ్యాయనుకోండి. కానీ మీ దగ్గర 50,000 మాత్రమే ఉంది. యూ హ్యావ్ ఓన్లీ 50,000. సో మీరేం చేశారంటే ఇంకా 50,000 కావాలి కాబట్టి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, మీకు తెలిసిన వ్యక్తులకి ఇంకా ఈ కంపెనీ గురించి, అంటే మీరు స్టార్ట్ చేయబోయే కంపెనీ గురించి, ఆ కంపెనీని ఎలా రన్ చేస్తాం, ఎలా ప్రాఫిట్స్ వస్తాయి, ఈ విషయాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒక 2 పర్సన్స్ ముందుకు వచ్చారు. ఆ 2 పర్సన్లో ఒక పర్సన్ ఏమన్నారంటే మీరు చెప్పిన దానికి అగ్రీ అయ్యారు. కాకపోతే అతని దగ్గర 50,000 లేవు. ఈ 1,00,000లో మీరు 2 పర్సన్స్ ఏ అండ్ బి అనే పర్సన్స్ ముందుకు వచ్చారు. ఒక పర్సన్ ఏమన్నారంటే నా దగ్గర 25K ఉన్నాయి, ఈ 25Kతో మీ దగ్గర పార్ట్నర్గా జాయిన్ అవుతాను అనేసి చెప్తాడు. ఈయన 25K ఇన్వెస్ట్ చేశాడు కాబట్టి ఈయనకి పార్ట్నర్షిప్ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ సో ఇతను ఏమంటాడంటే నేను 25K ఇస్తాను కానీ అప్పుగా ఇస్తాను అంటారు. సో ఇక్కడేమో ఈయన మీతో పార్ట్నర్గా జాయిన్ అవ్వడానికి రెడీ అయ్యారు. సో ఈయన ఏమంటారంటే ఈక్విటీ ఇన్వెస్టర్ అంటారు. ఇది ఈక్విటీ కిందికి వస్తుంది. ఇదేంటంటే అప్పు కాబట్టి డెట్ కిందికి వస్తుంది. ఇక్కడ ఈయన పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. 1 lakh ఇన్వెస్ట్మెంట్ అంటే 50% షేర్ మీది ఉంటుంది, 25% షేరు అతనికి ఉంటుంది. ఓకే, అండ్ ఈ 25K ఇదేంటది అప్పు అన్నట్టు. ఓకేనా,
సో ఈ 25Kకి ఎంత అయితే షేర్ ఉంటుందో అంత ఉంటుంది, 50కి ఈయనేమో షేర్ హోల్డర్ అవుతాడు. సింపుల్గా చెప్పాలంటే ఇతనేమవుతాడు, ఇతని నుంచి అప్పు తీసుకున్నాం కాబట్టి ఈ అప్పుకి అతను ఇంట్రెస్ట్ డిమాండ్ చేస్తాడు. లెటెస్సే ఒక 12% పర్ యానము ఇవ్వమంటాడు అన్నట్టు. ఓకేనా? సో ఇది అప్పు, ఇది ఈక్విటీ. అలాగే ఇక్కడ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయంటే కంపెనీ షేర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందండి. కంపెనీ షేర్స్ మీరు పెట్టిన ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఆ 1000 రూపాయలకి అంటే 1,00,000 మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు కదా, 10 కోట్లు ఈ కంపెనీ షేర్స్ కొనడానికి కేటాయిస్తుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే ఇవి బాండ్స్లో, గవర్నమెంట్ బాండ్స్, కంపెనీ బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే గవర్నమెంట్కి కానీ కంపెనీకి కానీ డబ్బులు అవసరమైనప్పుడు బాండ్స్ ఇష్యూ చేస్తాయండి. సో ఈ బాండ్స్ సపోజ్ 10 ఇయర్స్ పీరియడ్ అనుకుందాం, ఇప్పుడు 2021 కదా, 2031 వరకు టర్మ్ అనేసి ఇష్యూ చేస్తారు. ఒక 10 ఇయర్స్ వరకు 10% ఇంట్రెస్ట్ అనుకుందాం. ఈ 10% ఇంట్రెస్ట్ ఇస్తుంది. సపోజ్ మీరు ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి, ఈ 1 lakh మీద 10% అంటే 1,10,000 పర్ యానం అవుతుంది అన్నట్టు. అంటే 10 ఇయర్స్కి ఎంత అవుతుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇవి బాండ్స్. ఇక్కడేమో రిస్క్ తక్కువగా ఉంటుంది, రిస్క్ రివార్డ్ రేషియో రిస్క్ తక్కువగా ఉంది కాబట్టి రిటర్న్ కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువగానే ఉంటుంది అన్నట్టు. ఇట్ ఈజ్ అబౌట్ ఈక్విటీ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో మళ్ళీ టైప్స్ ఇంకా క్లియర్గా చూస్తే ఓపెన్ ఎండెడ్ అని, క్లోజ్ ఎండెడ్ అని స్కీమ్స్ ఉంటాయండి. ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్. ఓపెన్ ఎండెడ్ అంటే ఏదైనా ఏఎంసీ కంపెనీ ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ని స్టార్ట్ చేయాలంటే ఎన్ఎఫ్ఓకి వస్తుందండి. ఒక ఫండ్ ఎన్ఎఫ్ఓ అంటే ఏంటి? న్యూ ఫండ్ ఆఫర్ టు ది పబ్లిక్కి ఒక ఫండ్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్ఎఫ్ఓని ఇష్యూ చేస్తుంది, న్యూ ఫండ్ ఆఫర్. సో ఈ న్యూ ఫండ్ ఆఫరు ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి లెటస్ సే 10 రూపీస్కి ఒక యూనిట్ ఆఫర్ చేస్తుంది అనుకోండి. 1000 రూపాయలకి ఎన్ని యూనిట్స్ వస్తాయండి? మనకి 100 యూనిట్లు వస్తాయి, 100 యూనిట్స్. అప్పుడు ఈ 10 రూపీస్ని ఏమంటారంటే నెట్ అసెట్ వాల్యూ అంటారు. ఈ న్యూ ఫండ్ ఆఫర్కి ఒక స్పెసిఫిక్ టైం ఇస్తారు. సపోజ్ ఈరోజు February 2 ఒక 20 రోజుల టైం అనుకున్నాం అనుకోండి. February 22తో ఈ ఎన్ఎఫ్ఓ ముగుస్తుందంటే February 22 తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇన్వెస్ట్మెంట్ని రకరకాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఫండ్ మేనేజరు, మనం ఎవరైతే మాట్లాడుకున్నా ఆ ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే, స్టాక్ మార్కెట్ జనరల్గా మండే టు ఫ్రైడే ఓపెన్ ఉంటుందండి. ఎవ్రీడే 3:30 తర్వాత మన వాల్యూ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ ఎంత ఉందనేది ఎన్ఏవి బేస్ చేసుకొని ఎన్ఏవి అనౌన్స్ చేస్తారన్నట్టు. సపోజ్ మనకి 100 యూనిట్స్ వచ్చాయనుకోండి, ఒక యూనిట్ కాస్ట్ వచ్చేసి లెటస్ సే ఈరోజు 9 రూపీస్, రేపటి రోజున 11, లేదంటే 12, లేదంటే 8 రూపీస్ ఇలా ఉందనేసి అనౌన్స్ చేసుకుంటూ వస్తారన్నట్టు. 9 రూపీస్ ఉందనంటే ఏంటి? మనం లాస్లో ఉన్నట్టు. 11 ఉందనంటే ప్రాఫిట్లో ఉన్నట్టు. 12 అంటే ప్రాఫిట్లో ఉన్నట్టు. 8 అంటే అగైన్ లాస్లోకి వెళ్ళిపోయినట్టు. ఎవ్రీడే 3:30 తర్వాత మన ఎన్ఏవి వాల్యూ, నెట్ ఎన్ఏవి అంటే ఏంటండి? నెట్ అసెట్ వాల్యూ అని అంటారు. సో ఈ నెట్ అసెట్ వాల్యూని ఫండ్ మేనేజరు అనౌన్స్ చేస్తుంటారు. ఓకే, ఇవి ఓపెన్ ఎండెడ్ స్కీమ్. ఓపెన్ ఎండెడ్ స్కీమ్లో ఎవరైనా ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎన్ఎఫ్ఓకి ముందు, ఆ తర్వాత ఎన్ఎఫ్ఓ తర్వాత కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. క్లోజ్ ఎండెడ్ అంటే ఏంటంటే ఎన్ఎఫ్ఓకి ముందు మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి వీలుంటుంది. అది కూడా వాళ్ళు ఏవైతే రేటు ప్రకటిస్తారో యూనిట్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో ఆ యూనిట్ కాస్ట్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇలా ఇన్వెస్ట్ చేయడానికి లేదు డైరెక్ట్గా కంపెనీలో. అప్పుడు మనకి అవకాశం ఎలా వస్తుందంటే, ఈ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్స్ ఇన్ కేస్ ఆఫ్ ది క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతాయి. మనకి స్టాక్ ఎక్స్చేంజెస్ ఏమున్నాయండి? ఎన్ఎస్ఈ ఉంది, ఇంకోటి బిఎస్ఈ. ఎన్ఎస్ఈ మీన్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్ఈ మీన్స్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంటాయి. ఈ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంటే ఇక్కడ మనం కొనడం కానీ అమ్మడం కానీ చేయడం జరుగుతుంది. అండ్ క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ టర్మ్ ఒక 5 ఇయర్స్ అనుకోండి. 5 ఇయర్స్ తర్వాత అంటే ఈ టర్ము క్లోజ్ అయిన తర్వాత అంటే ఈ 5 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఆ రోజుకి అంటే ఎండ్ అయ్యేటప్పుడు ఎన్ఏవి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూని బేస్ చేసుకొని ఇన్వెస్టర్స్కి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అన్నీ కూడా ఓపెన్ ఎండెడ్ స్కీమ్స్ అండి. క్లోజ్ ఎండెడ్ స్కీమ్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే,
సో ఇట్ ఈజ్ అబౌట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. ఇంకా కేటగిరీస్లోకి వెళ్తే మనకి కేటగిరీస్ ఏమేమి ఉంటాయంటే కేటగిరీస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తానండి. చాలా టైప్స్ ఉన్నాయి ఇందులో కేటగిరీస్. ఫస్ట్ వన్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, వీ కెన్ సే లార్జ్ క్యాప్ ఫండ్. నెక్స్ట్ మిడ్ క్యాప్ ఫండ్. థర్డ్ వన్ స్మాల్ క్యాప్ ఫండ్. ఫోర్త్ వన్ హైబ్రిడ్ ఫండ్. ఫిఫ్త్ వన్ సెక్టోరల్ ఆర్ థీమాటిక్ ఫండ్. సిక్స్త్ వన్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ సో ఆన్. ఈ ఫండ్స్ గురించి డిస్కస్ చేసుకుంటే సరిపోతుందండి. లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే స్టాక్ మార్కెట్లో చాలా కంపెనీలు లిస్ట్ అవుతుంటాయి. ఈ లార్జ్ క్యాప్ ఫండ్ అంటే ఏంటంటే టాప్ 1 to 100 కంపెనీస్, ది బెస్ట్ 100 కంపెనీస్ అంటే 1 to 100 మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్ చేసుకొని దీన్ని చెప్పొచ్చు అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏం లేదు, సపోజ్ ఒక కంపెనీ వాల్యుయేషన్ షేర్ ప్రైస్ వచ్చేసి 10 రూపాయలు, ఓకే, షేర్ హోల్డర్స్ 100 ఉన్నారనుకోండి, ఆ కంపెనీ వాల్యుయేషన్ ఎంత అవుతుందండి, 1000 రూపాయలు అవుతుంది. ఓకే, ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకేనా, యాక్చువల్గా ఇంత తక్కువగా ఉండదు, కోట్లలో 1,00,000 కోట్లు 1000 కోట్లు అలా ఉంటుంది. సో టాప్ 1 to 100 కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, లార్జ్ క్యాప్ ఫండ్ అంటారు. ఇక్కడ ఏంటంటే రిస్క్ తక్కువగా ఉంటుంది, రిటర్న్ కూడా తక్కువగా ఉంటుంది. మిడ్ క్యాప్ టాప్ 101 to 250 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్ని ఏమంటారు, మిడ్ క్యాప్ ఫండ్ అంటారు. 251 to 500 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారు, స్మాల్ క్యాప్ ఫండ్ అంటారు. హైబ్రిడ్ ఫండ్ అంటే మిక్స్ ఆఫ్ ఆల్ దీస్, సో దట్ ఈస్ హైబ్రిడ్ ఫండ్. నెక్స్ట్ సెక్టోరల్ థీమాటిక్ ఫండ్ అంటే సపోజ్ బ్యాంక్ సెక్టార్ ఉంది, బ్యాంకింగ్ సెక్టార్, బ్యాంక్ నిఫ్టీ, ఓకే, సో అటువంటి ఫండ్ బ్యాంక్ నిఫ్టీ ఫండ్ ఈ కేటగిరీలోకి వస్తుంది. థీమాటిక్ ఫండ్, సో ఫార్మా సెక్టార్, ఆటోమొబైల్ సెక్టర్, లైక్ దట్, దీస్ ఆర్ సెక్టోరల్ థీమాటిక్ ఫండ్. ఈ సెక్టోరల్ థీమాటిక్ ఫండ్లో ఉన్న రిస్క్ ఏంటంటే ఏ సెక్టార్ ఎప్పుడు రైజ్ అవుతుందో చెప్పలేము, అంటే ఏ సెక్టార్ మార్కెట్ బాగుంటుందో మనం చెప్పలేము, కొద్దిగా ఇక్కడ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్ మనకి ఎన్ఎస్ఈలో నిఫ్టీ 50, బిఎస్ఈలో అంటే మనకి ఎన్ఎస్ఈ నిఫ్టీతో ఇండికేట్ చేస్తాం, బిఎస్ఈలో ఇండెక్స్ని సెన్సెక్స్ అంటాం. నిఫ్టీ పెరిగింది, సెన్సెక్స్ పెరిగింది అని ఇలా మనం మార్కెట్ రిలేటెడ్ న్యూస్ వింటాం. ఇక్కడ టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అంటారు. నెక్స్ట్ 51 to 100 ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటారంటే నెక్స్ట్ 50 కంపెనీస్. అంటే ఇక్కడ మనకి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్, నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్. ఓకే, సో నేను ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నానండి, నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్లో కూడా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏఎంసీ నేను ప్రిఫర్ చేసిన ఏఎంసీ ఏంటంటే యూటీఐ, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంది, అందుకే నేను యూటీఐ మ్యూచువల్ ఫండ్స్ని, యూటీఐ ఆఫర్ చేసే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. దీస్ ఆర్ ది కేటగిరీస్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మార్కెట్ గురించి తెలిసిన వ్యక్తి, మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి మన ఫండ్ని మేనేజ్ చేస్తాడు. అంటే మనకు లాసులు రాకుండా ప్రాఫిట్ వచ్చేలాగా మన ఫండ్ని మేనేజ్ చేస్తాడు. ఆయన మన పని చేస్తున్నారు కాబట్టి ఆయన కొంత ఛార్జ్ వసూలు చేస్తాడు. దాన్ని ఏమంటారంటే ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఆ ఎక్స్పెన్స్ రేషియో 1% to 3% ఉంటుంది. తర్వాత ఎగ్జిట్ లోడ్ అని, ఎంట్రీ లోడ్ అని ఇవి ఉంటాయి. జనరల్గా ఎంట్రీ లోడ్ ఎక్కడ ఏ కంపెనీలకి లేదండి. ఎగ్జిట్ లోడ్ అంటే వాళ్ళు ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్ ఇస్తారు. జనరల్గా 90 days ఉంది మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్కి. ఈ 90 days లోపు మనం అమౌంట్ కానీ రిడీమ్ చేసుకున్నట్టయితే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, సో దానికి మనకు ఎగ్జిట్ లోడ్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇది అరౌండ్ 1 to 2% ఉందండి. జనరల్గా మనం ఇన్వెస్ట్ చేసేది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ కాబట్టి ఈ ఎగ్జిట్ లోడ్ గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మనకున్నది ఒకటి ఎక్స్పెన్స్ రేషియో.
ఇకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ప్లాన్లు ఉన్నాయండి. ఆ ప్లాన్లు ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్స్ ఇన్ ది మ్యూచువల్ ఫండ్స్. వన్ ఈజ్ రెగ్యులర్ ప్లాన్ అండ్ అనదర్ వన్ ఈజ్ డైరెక్ట్ ప్లాన్. రెగ్యులర్ ప్లాన్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేది ఒక ఎక్స్పర్ట్ ద్వారా, అంటే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ లేదా మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ ఉంటాడండి, ఆయన ద్వారా ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్లాన్ ఏమంటారంటే రెగ్యులర్ ప్లాన్ అంటారు. లేదు మీరు ఓన్గా స్టడీ చేసి ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ప్లాన్ ఏమంటారు, డైరెక్ట్ ప్లాన్ అంటారు. సో జనరల్గా డైరెక్ట్ ప్లాన్ని ప్రిఫర్ చేసుకుంటే చాలా మంచిది. రెగ్యులర్ ప్లాన్ని చూస్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది, డైరెక్ట్ ప్లాన్కి అయితే ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంటుంది. ప్లీజ్ ప్రిఫర్ దిస్ డైరెక్ట్ ప్లాన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి డెప్త్గా తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.